వ్యూవర్స్ వెల్కమ్ టు 99 టీవీ. గోల్డ్ కి 916 మార్క్ ఎందుకు వేస్తారో తెలుసా? ఇంకా దానికి తిరుగులేదు. దిస్ ఇస్ ద ప్యూర్ గోల్డ్ అంటారు. సో మనకి డైరెక్టర్స్ లో తీసుకుంటే అలాంటి డైరెక్టర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆదితో స్టార్ట్ చేసి ఇంకా అంతమంటూ ఉండకూడదు. ఇండస్ట్రీ ఉన్నన్నాళ్ళు ఆయన సినిమాలు ప్రేక్షకులు కోరుకుంటూనే ఉంటారు. సో అలాంటి డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వినాయక్ గారు నమస్తే అండి. సో వినాయక్ గారు, అసలు ఆది స్టార్ట్ చేస్తే నిజంగా ఇన్ని రోజులు అయిపోయిందా అని మా మైండ్స్ లో ఉండిపోయింది. లైక్ ఇప్పటికీ అది టీవీలో వేస్తే ఆ సుమోలు పేలే సీన్ అసలు మర్చిపోలేమన్నమాట. సో నిజంగా మీకు ఇన్ని రోజులు అయింది కాబట్టి దాని గురించి గుర్తు చేసుకుంటే మీకు కూడా అలానే అనిపిస్తుందా? అక్కడ ఉన్నటువంటి మెమొరీ సీన్స్ ఏంటి? మూవీ తీస్తున్నప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ మీకు బాగా గుర్తుండిపోయినాయి ఏంటండి? నిజంగా అది రిలీజ్ అయ్యి 25 years అయిందే అంటే నాకే నమ్మశక్యం కావట్లేదు. అదే చాలా రీసెంట్గా రిలీజ్ అయిన ఫీలింగ్ నాకు మనసులో. ఎందుకు ఇంకా కొత్తగానే, ఇంకా ఆ మెమరీస్ ఇంకా పోలేదు, చాలా కొత్తగా ఉంది. మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సీన్. అసలు ఆది అనే సినిమాని నాకు ఫస్ట్ అవకాశం రావడమే చాలా గొప్ప విషయం కదా, అదే మర్చిపోలేని విషయం కదా. నేను సురేష్ గారికి అంటే వన్స్ ఎన్టీఆర్ దగ్గర కథ చెప్పి, అంటే ఈ ఫ్లూస్ చాలాసార్లు చెప్పాను. నా ప్రొడ్యూసర్ సురేష్ గారికి కథ చెప్పగానే ఆయన చాలా ఫిల్మ్ ప్యాషనెట్గా ఆయన వినే నాకు ఏం చెప్పావు అదే, ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వకుంటారు. అంటే ఫస్ట్ నేను దేవుడికి ప్రార్థిస్తాను, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాలాగా ఒక కొత్త డైరెక్టర్కి అంత ఫ్రీ హ్యాండ్గా అంత ఫ్రీ హ్యాండ్గా అంత కంఫర్టబుల్గా అసలు నాకు ఏమీ తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను ఫస్ట్ సినిమాకే ఒక పెద్ద రాఘవేంద్ర గారినో లేకపోతే ఒక రవిరాజ పినిశెట్టి గారినో లేకపోతే అలాగా ట్రీట్ చేస్తారు కదా, అలా ట్రీట్ చేసేవారు నా ప్రొడ్యూసర్స్. అంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. నా హీరో ఎన్టీఆర్ కానీ అందరూ చాలా గౌరవంగా చూసేవారు. ఆ గౌరవాన్ని కూడా నేను నిలబెట్టుకున్నా. ఇప్పటివరకు నేను ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసినా ఎప్పుడు కూడా నా ప్రొడ్యూసర్స్ నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఓకే, థ్యాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్. ఈ 25 ఏళ్ళ నా జర్నీలో నా నిర్మాతలకి, నా హీరోలకి, అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ఇంకా చాలా మటుకు అంటే కొంతమందికి రిలీజ్ అయ్యేదాకా మీరు ఒకటే జానర్ అని అనుకుంటున్నప్పుడు దాన్ని బ్రేక్ చేశారనమాట అదుర్స్ తోటి. ఇప్పటికీ మనకి సోషల్ మీడియా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే బ్రహ్మానందం గారు ఆ ఫొటోస్ కానీ, అందులో గెటప్ కానీ, అరే చారి అనే డైలాగ్ కానీ అసలు ఇప్పటికీ ఉంది. అది మొన్నే వచ్చిందేమో అన్నట్టు అనిపిస్తుంటుంది ఆ మూవీ కూడా. సో అసలు ఠాగూర్ లాంటి సినిమా తీసి మళ్ళీ అదుర్స్ లాంటి కామెడీ మూవీ తీసింది మీరేనా అని మాకు డౌట్ వస్తూ ఉంటుంది. సో అట్లా ఆ జానర్ నుంచి ఈ జానర్కి వెళ్ళేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అసలు అది ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఇది ప్లానింగ్ కన్నా కూడానండి, నేను రాఘవేంద్ర గారికి నేనంటే బాగా ఇష్టం. కె రాఘవేంద్ర గారికి. ఓకే, నాకు కూడా ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఆయన సినిమాలు ప్రేరణ. దాంతో ఆయన ఒకరోజు అన్నారనమాట, వినయ్ ఒక జోనర్ సినిమాలకే కట్టుబడి ఉండొద్దు, ఉంటే మనమే బోర్ అవుతాం. లెటర్స్ నువ్వు కొత్త రైటర్స్ నుంచి, వేరే రైటర్స్ నుంచి, అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ కూడా ఏదో మా కథ తీస్తాం అన్నట్టుకుంటున్నారు. అందుకే సస్టైన్ కాలేకపోతున్నారు, కొత్తగా ఇది అవ్వట్లేదు. నేను 100 సినిమాలు చేశాను అని అంటే నాకు డైరెక్ట్ రైటర్స్ ఎప్పటికప్పుడు ఒక సినిమాకి ఒక రైటర్, పర్చూరి బ్రదర్స్ ఇప్పుడు సపోజ్ ఆయన చెప్పారన్నమాట, అప్పుడు పర్చూరి బ్రదర్స్తో ఒక కైండ్ ఆఫ్ పవర్ఫుల్ సినిమా వస్తే సత్యానంద్ గారితో ఒక మంచి లవ్ స్టోరీ తీసేవాడిని. ఇలాగ నేను ఎప్పటికప్పుడు నాకు కొత్తగా అనిపించే సడన్గా ఎండమూరి గారితో ఒక వేరే కైండ్ ఆఫ్ ఒక నవల్ తీసేవాడిని, ఒక చిన్న సినిమా తీసేవాడిని సంబంధం లేకుండా. ఇవన్నీ ఏంటంటే ప్లాన్డ్గా చేసుకున్నాను. అలా మీ జనరేషన్ కూడా మీరు ప్లాన్డ్గా చేసుకోవాలి. నెక్స్ట్ నాది అదే ఉందన్నమాట. ఈ జనరేషన్ వాళ్ళకి ఏమి ఇస్తారని మీరు అప్పుడే చెప్పేస్తే ఎలాగా మనం దీని గురించి అన్నారు ఆయన. అప్పటి నుంచి నేను బయట కథలు వింటూ చేసే
కొత్తగా చేసుకోవడానికి ఇదే. ఓకే. సో అంటే ఇప్పుడు ఠాగూర్ సినిమా అది కూడా అంతే, ప్రతి సినిమా ఇంకా ఆనిముత్యం అండి, దాన్ని మర్చిపోలేము. సో ఠాగూర్ సినిమా నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేను సినిమా చూసినప్పుడు ఆ థియేటర్ లో మాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అలాంటిది ఏదన్నా మేము కూడా ఆ టీం లాంటిది పెట్టేద్దామా అన్నట్టు అనుకున్నాం, కానీ అప్పట్లో అంత సరిపోలేదు మాకు ఏజ్ అవన్నీ. ఆయన ఏదన్నా స్టార్ట్ చేస్తే దాంట్లో జాయిన్ అయిపోదాం అనుకున్నాము. అట్లాగే బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, చిరంజీవి గారు చేసింది, ఐ బ్యాంక్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా చాలా మంచి పనులు. లైక్ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు వెనకాల నుంచి చాలా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు ఒక కాంట్రవర్సీ వచ్చింది, దాని గురించి మాట్లాడే ముందు లైక్ అంటే చిరంజీవి గారితో మీకు ఫస్ట్ చేస్తున్నప్పుడు అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారారా? నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని. అంటే చిరంజీవి గారి అభిమాని కానీ ఆయన ప్రత్యక్షంగా చూడటం అవ్వలా. నేను మేబీ 7th క్లాస్ చదువుతున్నప్పుడు అనుకుంటా విజేత సినిమా ఫంక్షన్ విజయవాడలో మంచి గ్రాండ్గా పెద్ద ఫంక్షన్. ఆ ఫంక్షన్కి చుట్టుపక్కల ఊర్లంతా కూడా ఆయన చూడాలని వెళ్తుంటే నేను నా ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళాం. కానీ మా వల్ల కాల ఆ జనంలో తట్టుకోలేకపోయాం అనమాట. తట్టుకోలేక ఎక్కడ చూస్తాం ఆయన్ని, అవ్వలేదు. ఇంకా అంటే ఊపిరాడకుండా అయిపోయినంత అలా అయిపోయింది ఆ క్రౌడ్. దాంతో ఇంక చూడలేకపోయాను నేను అప్పుడు. ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా చూడటం జరగలే. ఎందుకంటే ఆయన షూటింగ్స్కి ఎవరు ఎలా చేయరు, ఎందుకో కుదరలేదు అలా నాకు. ఆ తర్వాత సడన్గా ఒకరోజు రాజా రవీంద్ర, నేను దిల్ సినిమా షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చి ఇలా చిరంజీవి గారు రమ్మన్నారని. నాకు ఫస్ట్ ఒకలాంటి ఏంటి అన్న అంటే ఆ రోజు గిల్లుకున్నారా అలా అని కాదు, ఎస్ అంటే గిల్లుకోవడం అని కాదు, కానీ మహా ఆనందపడ్డా. ఎందుకంటే మన ఆశలు మన కోరికలు ఇప్పుడు ఏముంటుంది, కొత్తగా డైరెక్టర్గా అయిన వాళ్ళకి అంతకుముందు డైరెక్టర్లను చూసి నాకు అలాంటి కోరికలు ఆశలు ఉంటాయి కదా. నేను పెద్ద కంపెనీల్లో సినిమాలు చేయాలి, పెద్ద హీరోలతో సినిమాలు చేయాలి, చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయాలి, నాకు నా ఇంటర్వ్యూస్ కూడా పేపర్లో రావాలి, నాకు గుర్తింపు రావాలి అనే ఒక ఆశలన్నీ ఉంటాయి కదా. ఆ ఆశలన్నీ ఒక్క సినిమాతో తీరినట్టు అలా ఆదితో నాకు ఆ గుర్తింపు వచ్చింది. తర్వాత చిరంజీవి గారు పిలిచారని చిరంజీవి గారితో కూడా నిజమవుతుందా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. వెళ్ళి కూర్చుంటే ఇంత క్లోజ్లో జస్ట్ టేబుల్కి అటువైపు ఆయన కూర్చున్నాడు, ఇటువైపు నేను కూర్చున్నాను. నేను అలాగే చూస్తున్నాను ఆయన్ని, కన్నార్పకుండా చూస్తున్నా. నాకు తెలియకుండా ఒక ఆనందం వచ్చేసి కళ్ళంతా ఒకలా అయిపోతున్నాయి నాకు. ఆయనకి నాలుగు 100 మంది ఉంటారు, కానీ అసలు ఇంకే ఏ డైరెక్టర్కి ఏ ఫ్యాన్కి అలాంటి ఒక సందర్భం వాళ్ళ జీవితంలో ఏ హీరోతో వచ్చిందో లేదో నాకు తెలియదు. అదే టైంకి మురళీమోహన్ గారు వచ్చారు. వస్తే నాతో మాట్లాడటం కుదరలేదు. ఆయన నన్ను ఫస్ట్ మురళీమోహన్ గారితో మాట్లాడుతుంటే ఏమైనా తింటారా అన్నారు ఆయన మురళీమోహన్ గారిని. అంటే తిన్నాం చిరంజీవి గారు, దోశ తిన్నాం అన్నారు ఆయన. చిరంజీవి గారి ఇంట్లో దోశ బాగుంటుంది అంటే ఆయన ఫోన్ చేసి లోపల కుక్కి చెప్పారు దోశలు వచ్చినాయి. వస్తే ఇంత క్లోజ్లో ఆయన నాకు వడ్డిస్తున్నారు, ఆయనతో పాటు నాకు వడ్డిస్తున్నారు. నాకు అసలు ఇది ఈ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ ఎవరికన్నా ఉంటుందా అంటే జరిగే విషయం కాదు కదా. ఫస్ట్ టైం నాకే జరిగిందేమో మేబీ. సో అంటే సినిమా తీసిన తర్వాత కూడా మీకు ఇంకా అదే ఫీలింగ్ ఉంది? ఎస్, అప్పటికి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన యంగెస్ట్ డైరెక్టర్ నేనే అనుకుంటున్నాను ఆయన కెరీర్లో చూస్తే. అంటే అప్పుడు ఆయన వన్స్ మెగాస్టార్ అయిపోయిన తర్వాత ఒక యంగెస్ట్ డైరెక్టర్ నేనే, అంటే ఒక ఫ్యాన్ బాయ్ నేనే. ఫ్యాన్ గా వెళ్ళి డైరెక్ట్ చేయటం అనేది మామూలు కాదు. అందుకే దాని ఇంపాక్ట్ బయటకు వచ్చిన తర్వాత అలా ఉందన్నమాట. ఇంకా డబల్ ఫ్యాన్స్, మర్చిపోలేని ఫ్యాన్స్ ని క్రియేట్ చేసింది అది.